లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్లో ఎంత పెద్ద హీరోయిన్ అనేది చెప్పాల్సిన పని లేదు. దక్షిణాది ట్రెండింగ్లో ఉన్న నెంబర్ 1 బ్యూటీ. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ కూడా ఆమె. సౌత్లో అన్ని పరిశ్రమలలో ఆమెతో సినిమాలు చేయటానికి ఎంతో ఆసక్తి చూపిస్తాయి. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్ల కోసం క్యూలో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. దీనంతటికి కారణం నయనతార తనను తాను బిల్డ్ చేసుకోవడమే. నలుగురిలో ఒకరిలా కాకుండా నలుగురికి భిన్నంగా ఉండటమే ఆ క్రేజీకి కారణమైంది. వృత్తి వ్యక్తిగతంగా నయన్ ఎంతో స్పెషల్గా కనిపిస్తుంది. నటిగా మాత్రం భిన్నమైన స్ట్రాటజీస్తోనే అడుగులు వేస్తోంది. క్లాస్ మాస్ ఇమేజ్ని తెలివిగా బ్యాలెన్స్ చేయడం తనకు తెలిసినట్లుగా మరో నటికి తెలియదనేది చెప్పుకోవచ్చు. కోలీవుడ్ స్టార్స్తో నటిస్తూనే తెలుగులో సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తుంది. ఆ తర్వాతి తరం హీరోలతో సినిమాలు చేయటం లేదు. అవకాశాలు వస్తున్నా స్కిప్ కొడుతుంది. వాళ్ళతో నటించిన సినిమాలు ఫెయిల్ అయితే ఆ ప్రభావం తర్వాత సినిమాలపై పడుతోందని భావించి సెలెక్టివ్గా ఉంటుంది. సీనియర్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా ఆ ఇంపాక్ట్ తనపై పెద్దగా పడటం లేదు. ఫ్లాప్ క్రెడిట్ అంతా హీరో ఖాతాలోకే వెళ్ళిపోతుంది. హిట్ అయితే హీరోతో పాటు హీరోయిన్కి పేరు వస్తుంది. ఇది తెలుగు సినిమాల పరంగా నయన్ ఆడుతున్న తెలివైన ఆట. కోలీవుడ్లో మాత్రం కమర్షియల్ చిత్రాలతో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ నాయికగాను సత్తా చాటే ప్రయత్నాలు చేస్తుంది. దురదృష్టం కొద్దీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు సక్సెస్ అవ్వడం లేదు. సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా సరైన ఫలితాలు రావడం లేదు. నిజంగా అదే జరిగిన రోజు నయన్ ఇమేజ్ 4 రెట్టింపు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో సైతం నయన్ నటిస్తోంది. కానీ సీరియస్గా డాక్యుమెంటరీలపై పని చేయటం లేదు. అవకాశం వస్తే తప్ప సీరియస్గా తీసుకోవడం లేదు. కానీ కొత్త ఏడాదితో వాటిపైన దృష్టి పెడుతుందని తాజా సమాచారం. ఇదే ఏడాది అమ్మడు 9-10 సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇప్పటికే మనసంగ వరప్రసాద్ గారు విజయంతో బోనీ కొట్టేసింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమా సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. ఇప్పటికే 200 కోట్ల వసూళ్లను సాధించింది. 300 కోట్ల వసూళ్లను క్రాస్ చేస్తుందనే అంచనాలున్నాయి.